మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు. రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కందర్పకోటి సుందరం అంధరధర నామతేజ మధుసూదన యో సుందర విగ్రహ మునిగణ వందిత మిముదలతు భక్తవత్సల కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? 26 నుంచి 30 శ్లోకాలు చెప్పుకుందాం. ఒకసారి 5 శ్లోకాలు నేను చదువుతాను. నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ 5 శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. తత్రాపస్య స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ సదా స్వసురా సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుస్య శరీరే మే రోమహర్షస్య జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. తత్రాపస్య స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా తత్రాపస్య స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా తత్రాపస్య స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురా సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ స్వసురా సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ స్వసురా సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం కృపయా పరయాద్విష్టో
विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनध पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा स्वसुरा सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं భ్రమతీవ చ మే మనః. తాత్పర్యం: రెండు సేనలకి మధ్య రథారూఢుడై ఉన్న అర్జునుడు ఆ రెండు సేనల్లోనూ యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమావలను, సోదరులను, కుమారులను, మనువలను, స్నేహితులను, బావలను, ఇతరులైన స్వజనులను అందరినీ చూశాడు. స్వజన సమూహ సందర్శనంతో జాలి నిండిన మనస్సు, దుఃఖభాజకమైన భావములు కలవాడై అర్జునుడు ఇలా అంటున్నాడు: కృష్ణ, యుద్ధ సన్నద్ధులై వచ్చిన ఈ నా చుట్టుపక్కలందరినీ చూసి నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నోరు పిడిగట్టుకుపోతోంది, శరీరం వణుకుతోంది, ఒళ్ళు గగురు పొడుస్తోంది, చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, చర్మం కాలి సెగలు కక్కుతోంది, నిలబడలేకపోతున్నాను, మనసు భ్రమిస్తోంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.